ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సిట్ నివేదికకి సంబంధించిన చర్చను మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో తిరుపతి లడ్డూకి సంబంధించిన ప్రసాదం వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిసింది, కల్తీ అయిపోయిందంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బట్ అందులో ఎటువంటి కొవ్వు కలవలేదు అంటూ సిట్ నివేదిక రావడం. ఇప్పుడు అది పక్కన పెడితే నెయ్యిలో కెమికల్స్ కలిసాయి, పెద్ద ఎత్తున కలిసాయి అంటూ మరొక ప్రచారం మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు? మీరేం చెప్తారు? స్వర్ణ గారు, అంటే ఇది స్టార్ట్ అయిన రోజు నేను ఏం చెప్పానో మళ్ళీ కూడా నేను అదే చెప్పదలుచుకున్నా. ప్రభుత్వంలో అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనం పాటించి దీన్ని జాగ్రత్తగా డీల్ చేసి ఉండాల్సింది. ఆ రకమైన భాష అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దేవదేవునికి సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రచారాన్ని ఈ రకంగా తీసుకొచ్చినప్పుడు ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉంటది అని ఆలోచించాలి. వీళ్ళు ఏ స్థాయికి దిగజారి మాట్లాడారు అంటే, చివరికి అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా ఈ రకమైన లడ్డూలే పంపించాము, 1,00,000 లడ్డూలు అనే ఒక సంకేతాన్ని కూడా ఇచ్చి ప్రాయశ్చిత దీక్షలు, పశ్చాత్తాప దీక్షలు ఏదో చేసి అంత అదే డ్రమాటిక్ గా సిచ్యువేషన్ ని తీసుకొచ్చిన తర్వాత ఇవాళ డెఫినెట్ గా సిట్ ఏదైతే జంతు కొవ్వు లేదు అనే మాట చెప్పిందో దాన్ని కోట్లాది మంది భక్తులకి ఒక రకమైన ఉపశమనం కలిగించింది అనుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో కొంతమంది అనాదిగా నాన్ వెజిటేరియన్ అదే టచ్ చేయని వాళ్ళు, దేవుని మీద విశ్వాసం భక్తి ఉన్న వాళ్ళు అనేక మంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే మీకు జంతువు కొవ్వు కలిసింది అని వీళ్ళు ఒక ప్రచారం చేశారో ఆ ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉండుంటాయి, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అనేది వీళ్ళు ఆలోచించి ఉండాల్సింది. ఒకవేళ ఇన్ఫాక్ట్ వేరే ఏదైనా ఉండున్నా కూడా ప్రభుత్వం అంతరంగికంగా దాన్ని చేసుకొని సరిదిద్దుకొని ఆ దేవుని యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించకుండా జాగ్రత్తగా కాపాడవలసిన వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ రకంగా తీసుకురావడం క్షమించరాని నేరం. ఏదైతే సిట్ చెప్పిందో ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. ఆ రోజు మీరు మా పైన ఈ రకమైన ప్రచారం చేశారు, సిట్ ఈ రకంగా చెప్పింది, మళ్ళీ యువతల నుంచి ఈ రోజు కౌంటర్స్, వీళ్ళు బూతులు తిట్టడం, వాళ్ళు బూతులు తిట్టుకోవడం, అంటే మధ్యలో భక్తుల్ని గాలికి వదిలేశారు. అంటే మీ యొక్క ప్రయోజనాలు, మీ యొక్క ఆధిపత్యాలు, మీ యొక్క కుర్చీ కొట్లాటే తప్ప ప్రజల యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మానసిక స్థితిగతుల గురించి ఇవాళ సంయమనం పాటించే ఒక పరిస్థితి ఎవరి దగ్గర కనపడట్లేదు. పైపెచ్చు మనం చూస్తే అధికార పక్షానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు హోర్డింగ్ లేయటం, దాన్ని ప్రచారం చేసే, అంటే ఏదో మనం ఈ తీర్పుతో మనము ఓటమి పాలవుతాం, ప్రజల్లో పలచనవుతాము అనే ఒక భావంతో దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని ఒకళ్ళు కర్రలు పట్టుకొని రోడ్ల మీద నిలబడి ఫ్లెక్సీలు కట్టుకొని కొట్లాడుకునేదాకా వెళ్తాం. దాన్ని దేవుడి యొక్క ప్రసాదాన్ని, దేవుడిని, వీళ్ళ రాజకీయాన్ని మధ్యలో పెట్టడం ఎంత దిగజారుతనంగా చూడాల్సి వస్తుంది స్వర్ణ గారు. డెఫినెట్ గా రెండు పక్షాలు సంయమనం పాటించాలి, ఈ రకమైన రాజకీయానికి స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికి కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముడిపడిన అంశం విషయంలో ఇక్కడ 2 వెర్షన్స్ నడుస్తున్నాయి. రెండిట్లో ఏ ఒక్కటి చిన్నది అని అయితే నేను అనడం లేదు. ఒకటి, లడ్డూలో జంతు కొవ్వు కలిసింది. ఈ వర్డ్ మనం మాట్లాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలే. పంది కొవ్వు కలిసింది అంటూ మాట్లాడారు. 2, ఇప్పుడు నెయ్యిలో కెమికల్స్ కలిసాయి అంటున్నారు. ఇప్పుడు కెమికల్స్ కన్నా కూడా ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయంటే జంతు కొవ్వు, పంది కొవ్వు, ఈ మాటలు అసలు చాలా ఇబ్బందికరం. బికాజ్ తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చేయరు. బ్రాహ్మణులోని ఒక తెగవారు మాత్రమే చేస్తూ ఉంటారు, మడిబట్టలతో చేస్తూ ఉంటారు. అంత డివోటిగా చేస్తూ ఉన్న దానిని ఇలా జంతు కొవ్వును చేర్చడం పట్ల
పాపం జరిగింది అంటూ గుడిమెట్లు కడిగిన సందర్భాన్ని చూసాం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అందులో లేదు అని సిట్ ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇంకొక అపవాదేస్తున్నారు దేవుడి పైన. ఎలా చూడాలి? ఎంత దౌర్భాగ్యం ఇది అనాలి? అంటే అసలు ఇంకా పూర్తిగా వాళ్ళ యొక్క పాలసీస్, వాళ్ళ యొక్క విధానాలు అవి పక్కన పెట్టేసి దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని రాజకీయం చేయటం, ప్రజల్ని 2 వర్గాలుగా 3 వర్గాలుగా విచ్ఛిన్నం చేయటం, వీళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించుకునే ఒక నీచమైన ఆలోచనలో ఇది చేశారు అని చెప్పాలి. నేను ఇందాక అదే చెప్తున్నా, ప్రాయశ్చిత్త దీక్షలు చేసి గుడి మెట్లు కడిగిన వాళ్ళు ఇవాళ వచ్చి లేదు తప్పు అంటే కల్తీ నెయ్యి వేరు, జంతు కొవ్వు కలిసిన నెయ్యి వేరు, Yes. రెండిటికి చాలా చాలా తేడా ఉండింది. తేడా ఉండింది. సో ఏది ప్లాంట్స్ కి సంబంధించిన దాంట్లో నుంచి తీసిన అవశేషాలు, లేకపోతే వేరే కెమికల్స్ వాడిన అవశేషాలు, దాన్ని కూడా ఎవరు కల్తీ జరిగిందంటే ఎవరు క్షమించమని చెప్పట్లేదు, లేకపోతే దాన్ని ఎవరు వదిలేయమని చెప్పట్లా. దానికి సంబంధించి మీరు ఏ శిక్ష అయితే ప్రభుత్వం శిక్షా స్మృతికి అనుగుణంగా ఏ శిక్ష అయితే వాడికి పడాలో వాళ్ళకి అది చేయాల్సింది ఏదైనా ఉంటే మీరు డెఫినెట్ గా తీసుకోండి. కానీ లేని దాన్ని తీసుకొచ్చి ఈ రకమైన దుర్మార్గపు భాషని ఏదైతే ప్రజల్లోకి పంపించి ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళంతా ఇవాళ సిగ్గుతో తల వంచుకోవాలి. ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ కూడా చెప్పాలి. కల్తీ జరిగి ఉంటుంటే అది ఏ రకమైన కల్తీ అయినా కావచ్చు, డెఫినెట్ గా వాళ్ళని 100% శిక్షించాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కడము సమాధానం చెప్పుకోవాల్సింది, ప్రతి ఒక్కడు భయపడాల్సింది ఎవరికి అంటే సూపర్ పవర్ గాడ్. సో దానికి కూడా భయం లేకుండా అక్కడ కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎవరన్నా చేసి ఉంటే వాళ్ళు శిక్షకు అర్హులు, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కానీ దాన్ని డీవియేట్ చేసి ఇంకా మీ రాజకీయ లబ్ధి కోసం లేనిపోని అన్ని కల్పితాలు మాట్లాడింది ఏదైతే ఉందో సిట్టి వాళ్ళు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు కూడా ప్రజలకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి ఇంకా దీన్ని ఫ్లేర్ అప్ అవ్వకుండా ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం అనేది అన్ని రకాలుగా ఈ ప్రజలకు కావచ్చు, భక్తులకు కావచ్చు, అది మంచిదని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వర్ణ, దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడేసుకోవడమే అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అలానే కనిపిస్తుందేమో అంటున్నారు కొంతమంది. ఎస్, డెఫినెట్లీ మనకు అదే కనపడుతుంది కదా. ఇంక వీళ్ళు ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏం చేస్తాం, మనం వాళ్ళు చేసింది మాట్లాడతాం. కానీ ఏ ఒక్క దీన్ని తీసుకొచ్చినా తిప్పి 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 దేవుడి దగ్గర తీసుకొస్తున్నారు, దేవుడి విషయాన్నే మాట్లాడుతున్నారు కదా. సో ఇది ఇక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఇది పరిణామాలు అనవసరంగా వీళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం చాలా ఉదారంగా ఆలోచించి దీన్ని ఇక్కడ ఆపి ఏదన్నా ఫ్లేర్ అప్ అయ్యాయి ఉండుంటే కూడా దాన్ని అంతటితో అంతమొందించడం మంచిది స్వర్ణ గారు. అండ్ ఏపీలో ల్యాండ్ రీసర్వేకి సంబంధించి ఇది కూడా అతిపెద్ద దుమారం రేగింది. వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండడానికి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒక పెద్ద కారణంగానే చెప్పచ్చు. వైసీపీ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడు మనం చూస్తుంటుంటే ల్యాండ్ రీసర్వేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమో కితాబిస్తోంది అండ్ ఎకనామిక్ సర్వే ఏమో పొగుడుతున్నారు. ఎలా చూడాలి ఈ రీసర్వేని? కేంద్ర ప్రభుత్వం కితాబిస్తోంది, ఎకనామిక్ సర్వే పొగుడుతా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరండి? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరండి? భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూటమిలో ఉందా? సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి గారి స్టేట్మెంట్లు ఏంటి ఆ రోజు? సో అంటే ఎంతకైనా వాళ్ళ అవసరానికి వాళ్ళ ఎంపీలు కావాల్సిన దానికి వాస్తవాలు తెలిసినా కూడా నేనేమంటానంటే, సరే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన ఒక నిమిషం పక్కన పెడదాం. ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి అయితే విషయం తెలిసి ఉండాలి కదా. దాని యొక్క మంచి చెడ్డలు బాగోకులు తెలిసి ఉండాలి కదా. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈ రకమైన ప్రచారం జరుగుతా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా? మాట్లాడి దాని వివరాలు దీని గురించి మనం ఇట్లా పోవద్దని చెప్పాలి కదా. అట్లా చెప్పలేదు. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పవర్ రావాలి అంటే ఆంధ్ర రాష్ట్రం సీట్లు అవసరమని అంచనా వేసుకున్నారు. కాబట్టి ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. దానికి వైఎస్ఆర్సీపీ ఒక రకంగా ఆస్కారం కల్పించింది అని కూడా నేను అంటాను. ఎందుకంటాను అంటే, పాస్బుక్ పైన ముఖ్యమంత్రి గారు బొమ్మేసుకోవడం ఏంటి? ఆనాటి ముఖ్యమంత్రి గారు పాస్బుక్ పైన ఆయన బొమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ చెక్కించుకోవాల్సిన అవసరం లేదు. సో సర్వే రాళ్ల పైన బొమ్మ చెక్కించుకొని పాస్బుక్, మొన్న ఆయన ప్రెస్ మీట్ కూడా చూశాను, ఈ పాస్బుక్ కి 2 పాస్బుక్లు పక్కన పెట్టి ఈ పాస్బుక్ ఏం తేడా లేదు,
రెండు క్యూఆర్ కోడ్స్ వచ్చున్నాయి, దాంట్లో బార్ కోడ్స్ ఉన్నాయి. ఆ బార్ కోడ్, ఈ బార్ కోడ్, ఆ బార్ కోడ్ అంతా సేమ్ అంతే. మేము చేసింది వీళ్ళు చేస్తుంది ఒకటే, అందుకే మా పైన నిందేశారు అన్నారు. మీరు చూపించిన మొత్తం కరెక్టే, కానీ అందులో కొత్తగా వచ్చిన దాంట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మ లేదు. ఆనాడు మీరు ఇచ్చిన దాంట్లో మీ బొమ్మ ఉంది. అదే విధంగా సర్వేరాళ్ళ పైన మీరు బొమ్మలు చెక్కించుకున్నారు. అది వాళ్ళకి ఆస్కారాన్ని కల్పించింది ఈ రకమైన ప్రచారం చేసుకోవడం కోసం. మార్కెటింగ్ చేసుకున్నా, ప్రచారం చేసుకున్నా కూడా అది పచ్చి అబద్ధమైనా కూడా నిజంగా అది నిజమని నమ్మించాలి అన్నప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారు లాగా, నరేంద్ర మోడీ లాగా ట్రైన్ అయి ఉండాలి. అనవసరమైన మార్కెటింగ్కి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ, ముఖ్యమంత్రి బొమ్మేసి. సో అనవసరమైన మార్కెటింగ్ అనేది వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది, బెడిసి కొట్టింది. సో మార్కెటింగ్ అనేది మనం చంద్రబాబు నాయుడు దగ్గర, నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకొని అబద్ధాన్నైనా కూడా వాళ్ళు ప్రజలు నమ్మేటట్టుగా చెప్పాలి. ఆ రకంగా నమ్మించగలుగుతున్నారు కూడా వాళ్ళిద్దరూ. ఓకే సార్, నిన్న గాంధీజీ గారి వర్ధంతి. సో ఈ విషయానికి సంబంధించి మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో గాంధీజీ గారికి వ్యతిరేకంగా గాడ్సేను పొగుడుతూ చాలా పోస్టులు చూసామండి. అసలు ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. మరోపక్క రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేశారు, గాంధీజీ గారి సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? మేడం, గాంధీ గారి సిద్ధాంతాలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది, నో డౌట్ అబౌట్ ఇట్. గాంధీ గారి యొక్క ఆలోచన విధానం వల్లే ఈ దేశంలో రక్తపాతం జరగకుండా అంత శక్తివంతులైన బ్రిటిష్ వాడిని ఎదిరించి బయటికి పారదోలగలిగాం, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఏమి సందేహం లేదు కదా. అదే విధంగా ఆయన యొక్క విధానాన్ని దాదాపు ఆ రోజున్న పెద్ద వాళ్ళంతా, ఐన్స్టీన్ కావచ్చు, లేకపోతే నెల్సన్ మండేలా కావచ్చు, ఒబామా కావచ్చు, టోల్స్టాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, చెప్పుకుంటూ పోతే విదేశాల్లో అనేక మంది, మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సిద్ధాంతాన్ని, ఆయన ఆచరించిన దాన్ని ఎంత గొప్పగా పొగుడుతూ ఈ సిద్ధాంతమే మంచిది, నరమేధం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడే ఒక ఆర్టికల్ కూడా చదివాను. ఒక జర్నలిస్ట్ గాంధీ గారిని అడుగుతారు, అణుబాంబు కనిపెట్టారు, సో అణుబాంబుతో ప్రమాదం పొంచి ఉంది, ఏంటి పరిస్థితి అంటే, దానికి కూడా ఆయన చెప్పిన సిద్ధాంతం ఒకటే, శాంతి, నాన్ వైలెన్స్. సో నాన్ వైలెన్స్ అనగానే, సరే ఇప్పుడు మీ మీద ఒకవేళ అణుబాంబు మీ మీదే పడిపోతామంటే మీరు ఏం చేస్తారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, ఆ అణుబాంబు వేసే ఫ్లైట్ పై చూస్తూ ఆ పైలట్ యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తాను అని చెప్పాడు ఆయన. సో అటువంటి బాపూజీ యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ రకరకాలుగా సోషల్ మీడియాలో అబద్ధాలు, వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్స్ లో అబద్ధాలు ఆయన పైన ప్రచారం చేసి ఆయన పైన కూడా ద్వేషాన్ని కలిగే విధంగా, అంటే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏమంటే, అన్ని మతాల వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ జెండర్, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అదే విధంగా స్త్రీ పురుష భేదం లేకుండా సమానంగా అందరూ కలిసిమెలిసి మంచి బ్రదర్హుడ్ నేచర్ తో ఉండాలి అనే ఆయన సిద్ధాంతం ఇవాళ వాళ్ళకి నచ్చట్లేదు. ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి, మనకన్నా కొంచెం బలహీనంగా ఉన్న వాడిని అనగదొక్కాలి అనే ఒక ఈర్ష్యా తత్వాన్ని ప్రజల్లో పెంచి వీళ్ళ రాజకీయాలకు వాడుకుంటే భవిష్యత్తు తరాలకు అది ఏ దశగా తీసుకెళ్తుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఈ సోషల్ మీడియా పోస్టులు చూసిన తర్వాత రఘువీరారెడ్డి గారు, ఆయన కూడా సోషల్ మీడియా ఒక రకంగా అంటే అంతకుముందు ఆయన మనసులో ఉండింది. శ్రీలంక వెళ్ళొచ్చారు. శ్రీలంక వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ గాంధీ గురించి, అక్కడ వాళ్ళు గాంధీ చేస్తున్న పూజల గురించి అది తెలుసుకుని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. శ్రీలంకలో మన జాతి పితని ఈ రకంగా గౌరవిస్తున్నారు అని పెట్టినప్పుడు అందులో కూడా కొంతమంది విమర్శించారు. గాంధీ గాడ్సేన్ పొగుడుతూ గాంధీని విమర్శిస్తూ పెట్టినప్పుడు ఆయన మనసుకి గాయమైంది. ఆయన పైగా ప్రత్యేకంగా ఏది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫాదర్ కాలినడకన ఏదైతే సేమ్ ఇప్పుడు ఇవాళ పాదయాత్ర రూట్ ఏదైతే రఘువీరారెడ్డి గారు చేశారో అదే రూట్ లో వాళ్ళ ఫాదర్ గాంధీని చూడటానికి 1934లో నడుచుకుంటూ వెళ్ళొచ్చారు. వచ్చిన వెంటనే అన్టచబిలిటీ నిషేధించాలి అనేది గాంధీ సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళ ఊర్లో ఆయన అమలు చేసి ఆ ఊరి దళితులను మొత్తం దేవాలయంలోకి తీసుకెళ్లారు. సో ఆ స్ఫూర్తితో ఆయన మళ్ళీ గాంధీ సిద్ధాంతం ఒక్కటే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శ్రీరామ రక్ష, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగోలేవు,
సో 10 కాలాల పాటు దేశం గాని ప్రపంచం గాని కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి అంటే గాంధీ సిద్ధాంతం ఒక్కటే మనల్ని కలిపి ఉంచగలిగే తారక మంత్రం అని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అలాగే తనతో పాటు ప్రయాణిస్తూ కాలినడకన వచ్చిన వేలాది మంది ప్రజలతో కలిసి ఈ సందేశాన్ని ఆయా ప్రదేశాల్లో వ్యాపింపజేయడానికి ఆయనైతే ఒక చిన్న ప్రయత్నం అని చెప్తున్నారు కానీ అండ్ టు సే హ్యాపీలీ అండ్ ప్రౌడ్లీ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ దట్ పాదయాత్ర. సో ఆ పాదయాత్రలో పాల్గొన్నందుకు నాకు ఒక చిన్న అవకాశం దొరికినందుకు గర్వపడుతూ అద్భుతంగా ఆ సందేశాన్ని ఆ పిల్లలకు కావచ్చు, యువతరానికి కావచ్చు చేరవేర్చడం జరిగింది. ఇది ఇంకా విస్తృతంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లి ఈ ఈర్ష్యా ద్వేషాలు తగ్గిస్తే తప్ప మన దేశానికి మళ్ళీ మనుగడ ఉండదు అని అయితే ఖచ్చితంగా ఆయన ఆలోచన, అక్కడ ఆయనతో పాటు నడిచి వచ్చిన వేలాది మంది యొక్క ఆలోచన స్వర్ణ గారు. ఓకే. అండ్ మనం ఒకసారి దేశ రాజకీయాలు చూద్దామండి. ఇప్పుడు ఇండియా టుడే అండ్ సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేసినప్పుడు ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి అప్రాక్సిమేట్లీ 380 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ బీజేపీ కూడా ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు 300 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా సర్వేలో తేలింది. మీరేమంటారు? స్వర్ణ గారు, ఇది ఒక హాస్యాస్పదం అంటాను నేను. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే మోడీ కరిష్మా పడిపోతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయో అటువంటి అప్పుడల్లా ఇటువంటి సర్వేలు ఒకటి మన మీద వేస్తూ ఉంటారు. సర్వేలు వేసి మోడీ చరిష్మా ఇంకా తగ్గిపోలేదు, మోడీ చరిష్మా అద్భుతంగా ఉంది అని నిలబెట్టే ఒక దొంగ ప్రయత్నాన్ని ఈ సర్వే సంస్థల ద్వారా బీజేపీ చేయిస్తా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు బీజేపీ ఒంటరిగా 400 దాటపోతా ఉంది, బీజేపీ ఈసారి డంకా బజాయించిపోతా ఉంది. ఉత్తరప్రదేశ్ లో అయితే దాదాపు 80 సీట్లలో 72 సీట్లు బీజేపీ కూటమి గెలవబోతా ఉంది. సమాజ్వాదీ పార్టీకి 2, కాంగ్రెస్ 1 కూడా గెలుస్తుందో లేదో తెలియదు అని ఇటువంటి దొంగ సర్వేలు ఇచ్చి డిమోరలైజ్ చేసే ఒక ప్రయత్నాన్ని ఈ సర్వే సంస్థలు చేస్తా ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ ఎంపీ రిజల్ట్స్ చివరికి ఏమైందంటే మూడో స్థానానికి పడిపోయింది భారతీయ జనతా పార్టీ. అంటే ఇండియా కూటమి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఎన్డీఏ కూటమి సెకండ్ ప్లేస్ కి నెట్టడం జరిగింది. ఒంటరిగా 400 సీట్లు వస్తాయంటే అని ప్రచారం చేస్తే సర్వే సంస్థలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే 272 సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఇక పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు గారు ఇట్లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్పిన 79 స్థానాల్లో ఫ్రాడ్ చేసి పోలైన ఓట్ల కన్నా ఎక్కువ కౌంట్ చేసుకొని వాళ్ళు యూనిలాటరల్ గా ఆ విజయాన్ని తీసుకెళ్లిపోయారు. లేకపోతే అసలు వీళ్ళకి ఇప్పుడున్న కౌంట్ కన్నా బీజేపీకి ఇంకో 79 స్థానాలు తక్కువ వాళ్ళయి అని వాళ్ళు చేసిన విశ్లేషణ చెప్తా ఉన్నప్పుడు దీని గురించి పెద్దగా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. పైగా పోనీ రీజన్స్ చూసుకుందాం. అంత ఘనంగా రావటానికి ఎందుకు రావాలి? $92 ఎగబాకింది, డాలర్ విలువ రూపాయి విలువ పడిపోయింది, రూపాయి విలువ ఈరోజు $92 అయిపోయింది అని ఆనందంతో ఇండియన్స్ ఉన్నారంటారా? లేదు, ఎంప్లాయ్మెంట్ 45 ఇయర్స్ దీనికి 45 ఇయర్స్ లోయెస్ట్ కి వెళ్ళిపోయింది, సో ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతుంది మోడీ ప్రభుత్వం, అద్భుతంగా చదువుకున్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారని ఆయన ఖ్యాతి పెరిగింది అనుకుందామా? ఇన్ఫ్లేషన్ ఘోరంగా ఉంది పరిస్థితి, బంగారం వెండి ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి, డీజిల్ పెట్రోల్ ధరలు చూసినప్పుడు 54 రూపాయలు ఉన్న రోజు నానా బూతులు తిట్టారు యూపీఏ ప్రభుత్వాన్ని. 100 రూపాయలు 110 రూపాయలకి డీజిల్ పెట్రోల్ కొనుక్కుంటున్నారు కాబట్టి ఆనందంగా ఉన్నారని చెప్తామా? హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఆ రోజు 23% ఉండింది, ఈరోజు హౌస్ హోల్డ్ సేవింగ్స్ 18% పడిపోయింది. అంటే ఇళ్లలో స్త్రీలు అంత ఇంత దాచిపెట్టుకునే వాళ్ళ యొక్క సంపద ఇదివరకు దాచుకున్నంత ఈ రోజు దాచుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి స్త్రీలు అందరూ ఆనందంగా మోడీకి ఓటేస్తున్నారు, ఆనందంగా వాళ్ళు ఉన్నారు అని ఆలోచన చేద్దామా? హ్యాపీనెస్ ఇండెక్స్ లో దేశం ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉంది కాబట్టి హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారతీయులు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, అయినా కానీ మోడీకి ఓటేస్తున్నారు అనుకుందామా? హంగర్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు గతంతో పోల్చుకుంటే హీనంగా ఉంది పరిస్థితి, తిండి గింజలు తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నారు, అందుకని మోడీకి ఓటేస్తున్నారు అనుకుందామా?
లేదు వాళ్ళే ప్రచారం చేస్తున్నారు 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నామని. అంటే 80 కోట్ల మంది ఈ దేశంలో మోడీ గారి పరిపాలనలో దారిద్ర్య దిగునున్నారు. కాబట్టి ఆనందంతో వాళ్ళంతా 5 కిలోల బియ్యం తిని తీసుకొని మోడీ గారి దగ్గర నుంచి హ్యాపీగా మోడీకి ఓట్లేస్తున్నారు అనుకుందామా? సో ఏ రీజన్ తో వీళ్ళందరూ ప్రజలు మోడీని కావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏదో జరుగుతా ఉంది, అందుకని మోడీ అధికారంలోకి వస్తున్నారు తప్ప ఈ ఇండెక్స్లు ఏవి తీసుకున్నా కూడా ఒక్కటి కూడా పాజిటివ్ సైన్ లేకుండా వాళ్ళు ఏ రకంగా అధికారంలోకి రాగలుగుతున్నారు అనే దానికి ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్ ప్రజల్లో. ఇప్పుడు సరే ఎన్డీఏ కూటమి గురించి పక్కన పెడితే ఈ సర్వేల ప్రకారం మనం చూస్తే ఇండియా కూటమికి ఇప్పుడున్న దానికన్నా అప్రాక్సిమేట్లీ ఒక 30 సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా మనం చూస్తున్నాం కదా. సో ఎందుకు మోడీ గారిది పెరుగుతున్నది అన్నది పక్కన పెడితే ఎందుకు ఇండియా కూటమి పెరగలేకపోతోంది అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? అదే ఎండ్ ఆఫ్ ది డే ఇటు తగ్గితేనే కదా అటు పెరుగుతాయి. అటు పెరిగేదానికి నేను ఇప్పుడు చెప్పిన అన్ని ప్రశ్నల్లో ఏ దానికోసంగా పెరుగుతా ఉంది. పైగా రాహుల్ గాంధీ గారు ఒక పక్క నుంచి ప్రతిరోజు పార్లమెంట్ లో ప్రతి సెషన్ లో ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు తీసుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమైంది. అదే ఇండియన్ ఎకానమీ విషయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నది నిజమైంది. భారతదేశంలో సంపద అంతా కేంద్రీకృతం అయింది. టాప్ 1% దగ్గరే 40% ఆఫ్ ది ఇండియన్ ఇది కేంద్రీకృతమైంది చెప్పింది. సర్వే కూడా అదే చెప్తా ఉంది. టాప్ 10% దగ్గర 90% భారత ఆర్థిక ఇదంతా కేంద్రీకృతమైంది. బిలో 50% అంటే కింది స్థాయిలో ఉన్న 50% దగ్గర కనీస దేశ సంపదలో 10% కూడా లేదు. నిజం. సో వీళ్ళందరూ సంపద లేకుండా ఏదైతే ఎంజాయ్ చేస్తా ఉన్నారో అది ఎంజాయ్మెంట్ కింద వెళ్ళి నరేంద్ర మోడీకి ఓటేస్తాం, మా గురించి ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము ఇట్లాగే దారిద్ర్య రేఖ దిగున నరేంద్ర మోడీ గారు ఇచ్చే రేషన్ బియ్యం తింటూ బతుకుతాము, అందుకని రాహుల్ గాంధీ మా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి రాహుల్ గాంధీకి ఓటేయము, అలాగే దేశంలో తారతమ్యాలు ఉండకూడదు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేయండి, బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులు వారి యొక్క స్థితిగతులు ఏంటో చెప్పండి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించండి అని నిలబడి పోట్లాడి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ సమానత్వం వద్దు, మేము ఇట్లాగే బానిసలుగా బతుకుతాం కాబట్టి రాహుల్ గాంధీ మా గురించి మాట్లాడొద్దు, రాహుల్ గాంధీ మా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము రాహుల్ గాంధీకి ఓటేయం, మాకు ఏ మేలు చేయకపోయినా మా పేరు చెప్పుకొని బీసీనని చెప్పుకొని బీసీల యొక్క హక్కుల్ని హరిస్తున్న నరేంద్ర మోడీకి మేము ఓటేస్తాం అని సర్వే సంస్థలకు ప్రజలు చెప్తున్నారు అంటే ఇక దాన్ని ప్రజల తీర్పుగా భావించాలా, సర్వే సంస్థల యొక్క డబ్బా కింద భావించాలా, పడిపోతున్న మోడీ చరిష్మాని నిలబెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ చేపిస్తున్న దొంగ సర్వేలని చెప్పాలా? ఇప్పుడు ఇవన్నీ రాహుల్ గాంధీ గారు ఇన్ని చేస్తున్నా సరే ప్రజలు నమ్ముతున్నారా, నమ్మడం లేదా ఒక క్వశ్చన్ మార్క్. ఓటు చోరీకి సంబంధించి కూడా ప్రజల్లోకి చాలా దూసుకుపోయారు. బట్ దాన్ని కూడా ప్రజలు నమ్ముతున్నారా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయాల్సింది ప్రియాంక గాంధీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చేసరికి చాలామంది రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. మేడం అంటే ఓట్ చోరీ విషయం ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే దానికి సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ మాట్లాడాడు. రాహుల్ గాంధీ ఫేక్ గా ఒక ఎలిగేషన్ చేసేసి పక్కన కూర్చోరా, జరిగిన ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో మన ముందు పెట్టి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైంది, కుమ్మక్కైనందువల్ల ఈ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రజాస్వామ్యానికి ఇది తీరని ఇది కలగజేస్తా ఉంది అని ఆయన పూర్తి ఎవిడెన్సెస్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఖచ్చితంగా నమ్మారు. ఆ భయంతోనే కదా ఎలక్షన్ ముందు బీహార్ లో స్త్రీలకి అకౌంట్ లో ఏది వారం రోజులు ఎలక్షన్ ఉన్నాయనగా మీరు ఒక స్కీమ్ ని అనౌన్స్ చేసి ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 10,000 వేస్తారా? అంటే అధికారికంగా ఓటు కొనుక్కోవడం కదా అది బ్రైబ్ కాదా? దాని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా అలౌ చేస్తుంది? వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని తెలుసు, వాళ్ళకి డెఫినెట్ గా ముందే డేట్లు తెలుసుంటాయి, అప్పుడు ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ 2-3 సంవత్సరాలుగా అమల్లో ఉన్న స్కీమ్స్ కూడా నిలుపుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ప్రస్తుతానికి ఎలక్షన్ టైంలో దీన్ని ఆపండి, దీన్ని ఇవ్వద్దని. బీహార్ లో మాత్రం రేపు 2 రోజుల ఎలక్షన్ ఉందంటే కూడా ముందు రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడానికి బీహార్ లో పర్మిషన్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉంటేనేమో అక్కడ ఈ స్కీమ్స్ కొంచెం కాసేపు ఆపండి అంటది. అంటే ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతా ఉంటుందా? అంటే మోడీ గారికి ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతా ఉంటారు అనమాట. సో ఆ ఓట్ చోరీ అనేది బీహార్ ప్రజలు పూర్తిగా నమ్మారు. డెఫినెట్ గా ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు
ఈ ఏది SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒకటి, ఈ 10,000 రూపాయలు అకౌంట్లో వేయటం ఒకటి, ఈ రెండు మళ్ళీ కొత్త ఆయుధాలను తీసుకొచ్చి వాళ్ళు దొంగతనంగా గద్దెనెక్కడమే తప్ప ప్రజల ఓట్లతో కాదండి. నేను దానికోసం మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పింది. ఇప్పుడు ఇంకొక అంశం, దేశంలో యూజీసీ ఇష్యూ ఎంతగా చెలరేగుతోందో మనం చూస్తూ ఉన్నాము. కేంద్రం చేతుల్లోకి యూనివర్సిటీస్ అన్నీ వెళ్ళిపోబోతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ లో డీసెంట్రలైజ్ అయ్యి రాష్ట్రాలకి హక్కులు ఉండాలనో ఆ హక్కులు హరించే కార్యక్రమం అనేక విషయాల్లో క్లియర్ గా చేస్తా ఉంది, మనకు అర్థమవుతా ఉంది. అది మీకు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు యూజీసీకి సంబంధించి తీసుకొచ్చిన చట్టం కావచ్చు, అదే విధంగా కరెంటు విషయాన్ని కరెంట్ ఛార్జీలకి తీసుకొచ్చిన వాళ్ళ పెత్తనం కావచ్చు, అటు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు పూర్తిగా సెంట్రలైజ్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అది ఈవెన్ మనం మన్రేగా స్కీమ్ లో కూడా చూడొచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో కూడా మనం అది చూడొచ్చు. ఆ ఉన్న చట్టాన్ని రద్దు చేసి ఏదైతే లోకల్ బాడీస్ కి ఎంపవర్మెంట్ ఉందో వాళ్ళ యొక్క బాధ్యతల నుంచి, వాళ్ళ యొక్క అధికారాల నుంచి లోకల్ బాడీస్ ని తప్పించి పనిని వాళ్ళు కల్పిస్తామని చెప్పడం, వాళ్ళు ప్రతి విషయంలో సెంట్రలైజ్ చేసుకుంటున్నారు. సరే, యూజీసీకి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన కొత్త గైడ్ లైన్స్ ఈ BC/SC STలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగితే కమిటీలు వేస్తామనేది కంటి తుడుపు చర్యగా భారతీయ జనతా పార్టీ చేసింది అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టు, దాన్ని మళ్ళీ కొంతమంది వ్యతిరేకించినట్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నిలుపుదల చేసినట్టు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చే పరిస్థితి ఈ దేశంలో ఉంది అని నేనైతే అనుకోను అని గొగోయ్, అస్సాం నుంచి గొగోయ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు వీళ్ళ ఓటు కోసం, వీళ్ళని రక్షిస్తాం అని చెప్పడం కోసం ఈ రకంగా చేస్తున్నారు తప్ప, ఉదాహరణకి మీరు చూడండి, రోహిత్ వేముల విషయంలో ఈ జరిగిన ఇది చూసిన తర్వాత రోహిత్ వేముల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది, కర్ణాటక ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు SC ST BCలకు అండగా ఉండటం కోసం చట్టాలను చేసిన తరుణంలో ఎక్కడ మళ్ళా ఓటు బ్యాంకు SC ST BCల ఓటు బ్యాంక్ చెదిరి భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది జరుగుద్ది అని భయపడి వాళ్ళు మేము కూడా మీ ప్రొటెక్షన్ కోసం వస్తాం అని నటిస్తున్నారు తప్ప వాళ్ళు వీళ్ళ ప్రొటెక్షన్కి రారు. ఇంకొకటి, మీరు పోనీ ఇక్కడ కూడా మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు. మీరు డేటా తీయండి. డేటా తీసినప్పుడు యూనివర్సిటీస్ లో ఉండే ఛాన్సలర్స్ కావచ్చు, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఏ కులానికి చెందిన వాళ్ళు, ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారు, డేటాను బయట పెట్టండి. వాళ్ళు దాంట్లో మెయిన్ గా లేవనెత్తిన అంశాలు ఏమంటే SC ST OBCల భద్రత గురించి మాట్లాడుతున్నారు. జనరల్ కేటగిరీ వాళ్ళని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అదే విధంగా వివక్షలు అనేవి కులంగా పరంగానే కాదు, ఇంకా అంటే వీళ్ళు దీని గురించి ఇది ఒక మాస్క్, ఇది ప్రాంతాల పట్ల వివక్ష ఉంది, భాషల పట్ల వివక్ష ఉంది, ఈవెన్ స్కిన్ కలర్ బట్టి కూడా వివక్ష ఉంది. ఈ అన్నిటి వివక్షలను కూడా అడ్రస్ చేయాలి కదా. కేవలం SC ST BC అనే వివక్షతో మీరు చట్టాలు తీసుకొస్తే ఎలా కుదురుద్ది అని ఏదో పెద్ద కన్సర్న్ ఉన్నట్టుగా మాట్లాడారు. కానీ ప్రస్తుతానికి SC ST BCల గురించి చట్టం తీసుకొచ్చినప్పుడు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇక మిగతా ఏదన్నా ఉంటే దాన్ని యాడ్ చేయండి అని చెప్పొచ్చు, కానీ ఆ చట్టాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా మీరు గమనించండి, పోనీ సఫర్ అయిన వాళ్ళు ఈ యూనివర్సిటీస్ లో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మిగతా ఎక్కడైనా సఫర్ అయిన విద్యార్థులు ఎవరున్నారు అనే డేటాలు ఇప్పుడు దాకా ఎవరెవరు సఫర్ అయి ఉన్నారు అనే డేటా తీయండి. పోనీ మనకు అర్థమవుతుంది కదా. మీకు వైస్ ఛాన్సలర్స్ అండగా ఉంటారు, ప్రొఫెసర్స్ అండగా ఉంటారు, అక్కడ ఫోర్త్ కేటగిరీ స్టాఫ్ తప్ప మిగతా అందరం మీకే అండగా ఉంటారు. ఇక మీకు ఆ ఇన్స్టిట్యూట్స్ లో భయం ఏంటి? భయపడాల్సింది బడుగు బలహీన వర్గాల వాడు భయపడాలి. కానీ దేశంలో వివక్షత రాబోతోంది అనేది ఎక్కడ నుండే స్టార్ట్ అవబోతోంది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి OC స్టూడెంట్స్కి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి లేవంటారా? అస్సలకి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు కదా మేడం. ఈ దేశంలో వివక్ష లేదు అని గైడ్ లైన్స్ కూడా ఈ ఒక్క చట్టం ఈ దేశంలో వివక్ష తేబోతా ఉంది. ఇంతకు ముందు ఈ దేశంలో వివక్ష లేదు అని మాట్లాడుతా ఉన్నామా? మాట్లాడుకుందామా? నిజమేనా? నేను అదే అంటుంది.
ఎస్, డెఫినెట్ గా ఏ విద్యార్థినైనా సరే కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, దానికి నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు వరకు ఏ వర్గాలకు చెందిన విద్యార్థులు సఫర్ అయ్యారు అనే డేటా బయట పెట్టండి. ఏ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు యూనివర్సిటీస్ లో, సెంట్రల్ గవర్నమెంట్ వీటిలో ఎక్కువ మంది ఉన్నారో బయట పెట్టండి. ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, లేకపోతే పై 3 లేయర్స్ కింద ఏది చపరాసీలు లేకపోతే క్లర్క్ లో వీళ్ళు కాదు, పై 3 వర్గాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వర్గాల్లో ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీటిలో ఎక్కువ మంది పనిచేస్తా ఉన్నారు అనేది బయట పెడితే అప్పుడు ఎవడిపైన వివక్ష చూపించే అవకాశం ఉంది అనే డేటా బయటకు వచ్చేస్తుంది కదా. వాళ్ళ కన్సర్న్ కి అడ్రస్ చేయగలుగుతాం కదా. అది బయటికి తీయకుండా అంటే అటువంటి ఒక చట్టం వస్తే వీళ్ళకి ఒక ఆసరా అండ దొరుకుద్ది. సో వీళ్ళకి ఆసరా అండ దొరికినప్పుడు మనం వీళ్ళ నెత్తినెక్కి నాట్యం చేయలేము. కాబట్టి మేము వాళ్ళ నెత్తినెక్కి నాట్యం చేయాలంటే ఇటువంటి చట్టాలు రాకూడదు. దాన్ని వీళ్ళేదో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చట్టం తెచ్చినట్టు, సుప్రీంకోర్టు ఆపినట్టు. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.